రోజులానే సాయంకాలం వేళ మనవళ్ళు మనవరాళ్లతో వాకిట్లో కొలువుదీరి ఉంది దాదీమ. మరుసటి రోజు కోసం బియ్యం ఏరి శుభ్రం చేసి పెట్టుకుంది దాదీమ. మొక్కల నడుమ చల్లగాలి వీస్తున్న ఆ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ గూళ్ళకి చేరుతున్న పక్షుల కిలకిల రావాలతో సాయంత్రం సందడిగా ఉంది. అంతలోనే ఒక మనవరాలు దాదీమ దగ్గరగా వెళ్ళి, నిన్న మరో కథ చెప్తానన్నావు కదా దాదీమా, ఇప్పుడు చెప్పు, త్వరగా చెప్పాలి. మేము మా స్కూల్లో కథ చెప్పమన్నప్పుడు ఇవే కథలు క్లాస్లో చెప్తున్నాం దాదీమా. కథ చెప్పు దాదీమా అని గారాలు పోతూ అడిగింది పోత్రి. అప్పుడు దాదీమ శుభ్రం చేసిన బియ్యం గిన్నెని పక్కన పెట్టి కథ చెప్పడం మొదలుపెట్టింది. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మి ఉంది. ఆ అమ్మి తన బేటీకి కథ చెప్తూ ఉంది. అడవిలో దారి వెంట వెళ్తున్న ఒక కుందేలుకు ఖరీదైన వజ్రం ఒకటి దొరికింది. అప్పుడు ఆ కుందేలు ఆ వజ్రాన్ని పట్టుకొని అక్కడే కూర్చుంది అని చెప్తూ ఉంది అమ్మి. అప్పుడు బిడ్డ అడిగింది, ఎందుకు ఇంకా అక్కడే కూర్చుంది అని. అప్పుడు అమ్మి, అది వజ్రాన్ని పోగొట్టుకున్న వాళ్ళకి ఇవ్వడానికి అక్కడే కూర్చుంది అని చెప్పింది. ఇంకా అక్కడే కూర్చుందా అని బేటీ అడిగింది ఆత్రుతగా. లేదు, ఇన్ని రోజులు నాలో ఉంది, ఇప్పుడే నీలోకి అడుగుపెట్టింది అని చెప్పింది అమ్మి. ఇదే కథ అని ఆగిపోయింది దాదీమ.